ఏంటో ఆయన గురించి ఏదైనా మాట్లాడటానికి 40 ఏళ్ల క్రితం ఒక భయం పడిపోయింది. అవునా? 40 ఏళ్ల క్రితం ఏం భయం పెట్టారు? భయపెట్టడం అంటే ఏంట్రా అని కాదు. ఇప్పుడు నిన్ను చూడగానే రాజీవ్ భయపడుతుంటాడు చూడు, అలాగా. అంటే నీకు ఈజీగా అర్థమైపోయింది చూసినప్పుడు. అలాగా సచ్ ఎ లెజెండరీ పర్సనాలిటీ. ఫస్ట్ టైం ఆయన అక్కడ చూసినప్పుడు వాళ్ళ ఇంటి ముందు బజుల్లా రోడ్లో ఒక 50 మంది 60 మంది పొద్దునే ఉంటారు జనం. వాళ్ళల్లో ఒకటి నేను అని అరిచిన రోజు ఉంది నాకు తెలుసు. అప్పటి నుంచి అతను ఇలా రండి పిలవండి అని చెప్పినప్పుడు వెళ్ళి పలకరించిన ఆ రోజులు అవి గుర్తుండి ఆయన కాలు దిగి గౌక్కని వెళ్ళిపోతుంటే సార్ 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 తాత అంటే అలవాటు అయిపోయింది. ఇప్పటికి 40 ఏళ్ళు అయింది ఆయనతో పరిచయం. అయినా అంటే పెద్ద మాటలు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు కానండి, స్టిల్ భయమే. సుమా అదిగో ఇలా మెచ్చుకుంటున్నా కూడా ఇలా చేయి పెడదాం అంటే భయం. ఏం మాట్లాడితే ఏమవుతుంది?